ఓకే గైస్. సో టుడే చూడండి, మనం టాలీ అంటే ఆన్లైన్ అసెస్మెంట్స్ ఎలా రాయాలి అనేది ఈరోజు మీకు చూపిస్తాను. ఆల్రెడీ మీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా టాలీ ఎడ్యుకేషన్ అండర్లో వాళ్ళు మీకు ఒక ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ మీ మెయిల్కి ఆల్రెడీ పంపించుంటారు. ఓకే, దాని యొక్క వెబ్సైట్ అనేది tallyeducation.com లోకి వెళ్తే ఆడ ఒక వెబ్సైట్ ఇచ్చి ఉంటారు. ఓకే, అది ఏంటి అనేది చూపిస్తాను చూడండి. ఇది ప్రతిదీ ప్రతి ఒక్కరికి ఈ పేజ్ అనేది వస్తుంది. ఈ పేజ్లో వాళ్ళు ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, ఈ లాగిన్ అనే ఆప్షన్ వస్తూనే మీకు ఆల్రెడీ మినిట్ నాది ఆల్రెడీ లాగౌట్ చేస్తున్నాను, ఎందుకంటే లాగిన్లో ఉంది కాబట్టి డైరెక్ట్గా అయిపోయింది. ఓకే, ఇప్పుడు లాగిన్ ఇస్తున్నాను చూడండి. ఈ లాగిన్ అని ఇస్తూనే మనకి ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. లాగిన్ అని ఇక్కడ మీకు సంబంధించిన ఆల్రెడీ మీరు నాకు ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చి ఉంటారో ఆ ఈమెయిల్ ఐడి, మీ ఈమెయిల్ ఐడి మీద యూనిక్గా ఒక పాస్వర్డ్ అనేది టాలీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఒకటి ఇచ్చి ఉంటుంది. ఆ పాస్వర్డ్ కింద ఇవ్వాలి. సో మీరు చెప్పండి సరస్వతి, మీ ఈమెయిల్ ఐడి చెప్పండి. సరస్వతి లక్ష్మి 467 స్పెల్లింగ్ చూడండి. సరస్వతి ఎంఐ స్పెల్లింగ్ చూడండి. సరస్వతి LAMI LAXMI 467 @gmail.com. పాస్వర్డ్ 9322. అది కాదు, టాలీ పాస్వర్డ్. టాలీ వాళ్ళ మీ మెయిల్కి ఇచ్చింటారు కదా, ఆ పాస్వర్డ్ చెప్పండి. లాగిన్ యాప్ పాస్వర్డ్. ఒక్క నిమిషం నేను చూసుకుంటాను. మీరు లైక్ సరస్వతి. వెయిట్ ఎనఫ్ నేను చూస్తాను. ఓకే, వద్దు, నేను ఇస్తాను. ఓకే, చూడండి, ఆ అమ్మాయికి ఏదైతే పాస్వర్డ్ ఇచ్చిందో అది నేను ఇస్తున్నాను. ఇక్కడ QQ4RJ8. ఓకే, ఇప్పుడు లాగిన్ ఇస్తున్నాను. రాంగ్, మెయిల్ ఐడి కరెక్ట్గా ఉందో చూస్తాను. సో ఎక్కడో పాస్వర్డ్ తప్పు ఇచ్చాను, మళ్ళీ ఇస్తాను. స్మాల్ లెటర్స్ ఇచ్చాను, అందుకు తప్పు వచ్చింది. ఇలా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఈ విధంగా ఒక పేజ్ అవుతుంది. ఆమె పేరు వస్తుంది, PCS సరస్వతి. దీన్ని ఓకే చేయాలి. దీన్ని ఓకే చేస్తే మళ్ళీ ఇంకో మనకు పేజ్ పాపప్ బాక్స్ వస్తుంది. ఇక్కడ మీరు టాలీకి సంబంధించి ఈ కంటెంట్ ఉంటుంది. మొత్తం టాలీ A to Z ఉంటుంది. మీరు నేర్చుకున్నంత ఉంటుంది. వర్చువల్గా చూసుకొని నేర్చుకోవచ్చు ఈ కంటెంట్. దీంట్లోకి వెళ్ళి లాంచ్ ఈ కంటెంట్ అని క్లిక్ చేస్తే నెంబర్ ఆఫ్ బుక్స్ చూపిస్తాయి మీకు. వాటిని ఓపెన్ చేసుకొని మీరు డైలీ నేర్చుకున్నంత ఉంటుంది టాలీ. సో ఇది ఒక సముద్రం. A to Z ఇన్ఫర్మేషన్ మీ యొక్క ఈమెయిల్ ఐడి పాస్వర్డ్లో ఇచ్చి ఉంటారు వాళ్ళు మీకు ఒక వెబ్సైట్లో. అక్కడికి వెళ్ళి మీరు నేర్చుకోవచ్చు. ప్రతిదీ లెవెల్స్ ఉంటాయి మనకి. ఈ లెవెల్స్లో మనము ఏ లెవెల్ అయినా క్లిక్ చేసి వీడియోస్తో సహా ఉంటాయి. ఇంకా చాలా నేను చెప్పేది కాకుండా ఇంకా మీరు నేర్చుకోవచ్చు. A to Z ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉంటుంది. ఓకే, సో ఇది ఈ కంటెంట్కి సంబంధించింది. ఓకే, సో తర్వాత బ్యాక్ వస్తే మనకి అసెస్మెంట్స్, మార్క్ టెస్ట్, ఫైనల్ అసెస్మెంట్ అండ్ సర్టిఫికేషన్. ఇప్పుడు మార్క్ టెస్ట్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ క్లిక్ చేస్తే ఇలా మీకు మార్క్ టెస్ట్ 1, మార్క్ టెస్ట్ 2, మార్క్ టెస్ట్ 3 అండ్ టాలీ ఎసెన్షియల్ లెవెల్ 3 ఫైనల్ టెస్ట్ అని ఇలా వస్తుంది. సో ఫస్ట్ చూడండి, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ గురించి ఉంది, ట్యాక్స్ డిడక్టర్ సోర్స్ గురించి ఉంది, డేటా మేనేజ్మెంట్ అండ్ మూవింగ్ న్యూ ఫైనాన్షియల్ ఇయర్, టెక్నికల్ పాయింట్స్ ఉన్నాయి. ఇలా మొత్తం ఈ అన్ని టెస్టులు రాస్తే ఒక 300 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, టేక్ టెస్ట్ ఫస్ట్ ఇది క్లిక్ చేస్తున్నాను. ప్రొసీడ్ అడుగుతుంది. ప్రొసీడ్, దానికి సంబంధించి అసెస్మెంట్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఓకే, 15 minutes డ్యూరేషన్ ఉంటుంది. ఓకే, ప్రతి దానికి కూడా మల్టిపుల్ చాయిస్ ఆప్షన్స్ ఉంటాయి.
ఓకే, తర్వాత ఒక క్వశ్చన్ అయిపోతే తర్వాత నెక్స్ట్ బటన్ క్లిక్ చేయాలి. ఓకే, సో తర్వాత ఇవన్నీ ఆప్షన్స్ ఇక్కడ ఇచ్చి ఉంటారు. స్టార్ట్ 15 minutes టెస్ట్ డ్యూరేషన్, 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఇలా చూడండి 20 క్వశ్చన్స్ ఉంటాయి. మార్క్ టెస్ట్ 1, క్వశ్చన్ నెంబర్ 1. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ద టైప్స్ ఆఫ్ మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ ఈజ్ అప్లికబుల్ టు జనరేట్ ఈవబుల్. ఇక్కడ మల్టిపుల్ చాయిస్ ఉంటాయి. ఇక్కడ అన్ని ఆప్షన్స్ ఇచ్చాడు, 2-3 ఆన్సర్లు కూడా ఉంటాయి. ఒక ఆన్సర్ ఇచ్చి ఇవ్వకూడదు ఇట్లా. సో మూడు ఆన్సర్లు కరెక్ట్ అయితే 3 ఆన్సర్లు ఇవ్వాలి. ఒకటే ఇచ్చారనుకోండి రాంగ్ చూపిస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ చూడండి. నెక్స్ట్ ప్రివ్యూ అంటే బ్యాక్ వస్తారు, నెక్స్ట్ అంటే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తారు. ఏదైనా క్యాలిక్యులేటర్ సంబంధించి ఏమైనా ఉంటే ఈ క్యాలిక్యులేటర్ క్లిక్ చేసుకోవాలి, ఏదైనా పర్సంటేజ్ సంబంధించి ఉంటే. నెక్స్ట్ ఇక్కడ టైం డ్యూరేషన్ జరుగుతూ ఉంటుంది. సార్ పర్చేస్ కూడా ఉంది. యా, జస్ట్ ఇచ్చాను, మీరు తప్పులు ఇచ్చినా కూడా ఆటోమేటిక్గా చూపించేస్తుంది కరెక్ట్ ఏమనేసి. ఫాల్స్ ఆర్ ట్రూనా. ట్రూ సార్. నెక్స్ట్ తర్వాత ఇన్ జిఎస్టీ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కేటగిరీ ఆఫ్ పర్సన్ హ్యాస్ టు గెట్ మ్యాండేటరీ రిజిస్టర్డ్. ఇక్కడ 4 క్వశ్చన్స్ ఇచ్చాడు. సో ఇక్కడ చూడండి, ఏజెంట్ సప్లయింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ట్యాక్స్ పర్సన్స్ అండ్ ఏ taxable person who is not carrying an interstate supply, a taxable person carrying an interstate supply, consumer supplying on behalf of taxable persons. దీంట్లో రెండు క్వశ్చన్ల ఆన్సర్ కరెక్ట్ ఉండొచ్చు, ఒకటే ఉండొచ్చు. కరెక్ట్గా చూసి మీరు పెట్టుకోవాలి. థర్డ్ వన్. మూడైనా కరెక్ట్ ఉండొచ్చు. ఇలా బాక్స్లో వచ్చాయంటే 3 ఆన్సర్ కరెక్ట్ ఉండొచ్చు. చూడండి 4th క్వశ్చన్, టు రికార్డ్ ద ఇంట్రాస్టేట్ ఇన్వర్ట్ సప్లైస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వోచర్ ఈజ్ యూజ్డ్ టు టాలీ ప్రైమ్. ఒక విత్ ఇన్ ద స్టేట్ ఇన్వర్ట్ సప్లైస్ పర్చేస్. తర్వాత ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కేసెస్ ద ఈ ఇన్వాయిస్ జనరేటెడ్ కెన్ బి క్యాన్సిల్డ్. ఇన్కరెక్ట్ ఎంట్రీ కావచ్చు, డూప్లికేట్ ఎంట్రీ కావచ్చు, సంథింగ్. ఇంకా 3 ఉండొచ్చు. తర్వాత విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ నాట్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఐఆర్ఎఫ్. ఇవి కొంచెం మనకి జిఎస్టీ వెబ్సైట్కి సంబంధించి దానికి సంబంధించి ఉంటాయి. ఓకే, జిఎస్టీ వెబ్సైట్ మన రిటర్న్స్ ఎలా అప్లోడ్ చేస్తాం వాటికి కొన్ని రిలేటెడ్గా ఉంటాయి. సో ఈ టెస్టులన్నీ మీరు రాసి ఆన్సర్లు రాసుకుంటే ఫైనల్ ఎగ్జామ్స్కి ఈజీగా అవుతుంది. సంథింగ్ వేరే మీరు మిస్టేక్ చేసిన ఆన్సర్ అవే కరెక్ట్ చూపిస్తుంది, ఎలానే చూపిస్తాను. సో హౌ మెనీ డిజిట్ ఆఫ్ ది HST code is required has to be specified by the taxpayers when the taxpayers with a turnover of more than 5 crores in financial year. సో ఇలాగా మనం చేస్తూ ఉండాలి, ఎగ్జామ్స్ రావాలి. తర్వాత అట్ ది బ్యాంక్ గ్రూప్ లెవెల్ ట్యాక్స్ 28%. ట్రాన్సాక్షన్ బెడ్ స్టాక్ ఐటమ్ దాంట్లోనే కదా ఏ అన్ని రకాల పర్సెంటేజ్ స్టాక్ ఐటమ్ ఇస్తాం. One of the conditional status is the condition status in the company. So the following the levels are second sir. తర్వాత జేఎస్ ఈవేబుల్ పోర్టల్. Third
Which one of the following was the cannabis and every people on the board? Mr. Mangus of the first the సార్ ఈ క్లాసెస్ చెప్తారా సార్? లేదండి, ఇవన్నీ మీరే ఆన్లైన్ చూసుకోవాలి. people levels. లింక్స్ ఇంట్రెస్టెడ్ అంటే ఇంటిగ్రేటెడ్ చూద్దాం దాంట్లో జిఎస్టీ ఎంఐఎస్ జస్ట్ ఇస్తున్నాను చూడండి, మీరు మిస్టేక్స్ ఇచ్చినా అవే కరెక్ట్ ఇస్తుంది. ఫినిష్, ఎస్ ఫినిష్ టెస్ట్. ఇప్పుడు టోటల్గా మీరు రాసిన ఎగ్జామ్స్కి ఎన్ని కరెక్ట్, ఎన్ని మిస్టేక్స్, ఏది కరెక్ట్ ఆన్సర్ అనేది కూడా అవే చూపిస్తుంది క్లియర్ కట్గా.